నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, తమకి ఏం కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకొస్తారు. ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి. మనకి ఏది సరైనదో వెతికి పట్టుకోవడమే జీవితం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ హెబ్బా పటేల్. ఈ మధ్య హీరోయిన్లు ఎలాంటి విషయాల్ని దాచకుండా తమ అభిమానులతో పంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్, పెళ్లి, గర్భం దాల్చిన విషయాలని కూడా ఏమాత్రం దాచకుండా చెప్పుకొస్తున్నారు. ఇక తాజాగా హీరోయిన్ హెబ్బా పటేల్ ఓ వ్యక్తిని చూపిస్తూ తన లవర్ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేసింది. కుమారి 21F తో క్రేజ్ తెచ్చుకున్న ఈమె మొదటి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ ని పెంచుకుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హెబ్బా పటేల్ వివిధ హాట్ ఫొటోస్ ని అప్లోడ్ చేస్తూ మంచి ఫాలోవర్స్ ని కూడా సోషల్ మీడియాలో సంపాదించుకుంది. సినిమాల్లో అవకాశాలు లేకపోయినా హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో తమ అభిమానులతో టచ్ లో ఉంటూ తన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటుంది. ఇక అలా తన ఇన్స్టాగ్రామ్ లో బాయ్ ఫ్రెండ్ ఫోటోని షేర్ చేస్తూ ఆ ఫోటోలో హెబ్బా తన బాయ్ ఫ్రెండ్ ని కౌగలించుకొని అతని ముఖాన్ని కప్పేసి ఇతనే నా బాయ్ ఫ్రెండ్ అంటూ తన అభిమానులకి సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది. నిజంగానే హెబ్బా పటేల్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుందా? అసలు హెబ్బా పటేల్ సినిమాగ్రాఫ్ అమాంతంగా పడిపోవడానికి గల కారణాలేంటి? రాజ్ తరుణ్ కి హెబ్బా పటేల్ కి ఉన్న సంబంధం ఏంటి? నిజంగానే హెబ్బా పటేల్ నాగన్వేష్ తో సీరియస్ లవ్ లో ఉండిందా? ఇప్పుడు సినిమాల్లో రెచ్చిపోయి బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి గల కారణాలేంటి? చెడు అలవాట్ల వల్లే హెబ్బా పటేల్ సినిమాల్లో ఎదగలేకపోయిందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకని కూడా బ్రహ్మాస్త్రంలాగా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని గడ్డి పరకలా కూడా వాడుకోలేడు. హెబ్బా పటేల్ ఈమె 1989 జనవరి 6న మహారాష్ట్రలోని ముంబైలో ఒక ముస్లిం ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి అక్షత్ పటేల్, తల్లి నజ్మునిసా ఖాన్. ఈమెకు హదీలా పటేల్, హన్నా పటేల్ అనే ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి గుజరాత్ కి చెందిన హిందూ అయ్యుండి పని నిమిత్తం బెంగళూరులో ఉన్నప్పుడు నజ్మునిసా అనే ముస్లిం యువతితో ప్రేమలో పడ్డాడు. అలా వీరిద్దరి ప్రేమ విషయం తెలిసి ఇరు పెద్దలు ఒప్పుకోలేదు. అందుకు కారణం వీరి మతాలు వేరు కావడమే. దీంతో నజ్మునిసా ఇంట్లో ఈమెకు పెళ్లి చేయాలని సంబంధాలని చూడడం మొదలెట్టారు. అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న అక్షత్, నజ్మునిసా ముంబైకి పారిపోయి 1988లో సింపుల్ గా పెళ్లి చేసుకుని తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. అలా వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1989లో హెబ్బా అనే కూతురు, 1993లో హదీలా పటేల్, హన్నా పటేల్ అనే ట్విన్స్ అమ్మాయిలు పుట్టారు. ఇక అప్పటి వరకు అంతా బాగానే సాగినప్పటికీ ఆ తర్వాత భార్యాభర్తలిద్దరికి కొన్ని విషయాల్లో మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలై అవి తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో ముగ్గురు పిల్లల బాధ్యతల్ని నజ్మునిసానే తీసుకుంది. ఇక మరోవైపు అక్షత్ విడాకుల తర్వాత వేరే ఆవిడను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. దీంతో నజ్మునిసా పుట్టింటికి వెళ్లలేక ముంబైలోనే దొరికిన పనిని చేసుకుంటూ తన ముగ్గురు పిల్లల్ని పోషించింది. ఇక హెబ్బా పటేల్ కి చిన్నప్పటి నుండి బాగా చదివి జర్నలిస్ట్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది. అలా తన స్కూలింగ్ ని ముంబైలోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివింది. ఇదిలా ఉన్నప్పుడే తను ఇంటర్ చదివేటప్పుడు మోడల్ హంట్ అనే కాంటెస్ట్ కోసం ప్రతి ఒక్క కాలేజీలోనూ ఆడిషన్ ని నిర్వహించేవారు. ఇక కాలేజీలో మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేవారు అందులో పార్టిసిపేట్ చేయగా ఆ కాంటెస్ట్ లో విన్ అయితే వారు మోడల్ గా ర్యాంప్ వాక్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా యాక్ట్ చేసే ఛాన్స్ ను పొందేవారు. ఇక ఎప్పుడైతే హెబ్బా పటేల్ కాలేజీలోను మోడల్ హంట్ అనే కాంటెస్ట్ ఆడిషన్ ని నిర్వహించారో హెబ్బా పటేల్ కూడా తన లక్ ని పరీక్షించుకోవాలనుకుంది. ఇక అప్పటి వరకు మోడలింగ్, యాక్టింగ్ పైన ఆలోచన లేని హెబ్బా పటేల్ ఆ కాంటెస్ట్ ఆడిషన్ లో పాల్గొనగా ఈమెను ఆడిషన్ లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఆ ఆడిషన్ లో సెలెక్ట్ అయిన వారు ముంబైలో జరిగే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పడం జరిగింది. అలా ఈ సెలెక్షన్ తో హెబ్బా పటేల్ కి తన అందం మీద, తన టాలెంట్ మీద నమ్మకం వచ్చింది. ఇక ఇదే విషయం తన తల్లికి చెప్పగా, నువ్వు డిగ్రీ పూర్తి చేశాక నీకు నచ్చింది చేసుకో, ముందుగా చదువుని పూర్తి చేయని చెప్పడంతో హెబ్బా పటేల్ ఆ మోడల్ హంట్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయలేకపోయింది. దీంతో హెబ్బా పటేల్ ఎలాగైనా తన డిగ్రీని పూర్తి చేయాలని ముంబైలోని సోఫీ కాలేజీలో చేరి తన BA డిగ్రీని 2010లో పూర్తి చేసింది. ఇక ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో మోడలింగ్ చేయాలని ఫిక్స్ అయింది. అలా కొన్ని మోడల్ ఏజెన్సీ వారిని కాంటాక్ట్ అవ్వగా ఈమెను కొన్ని హిందీ సినిమాల్లో, సీరియల్స్ లో రిచ్ మోడల్ గా, జూనియర్ ఆర్టిస్ట్ గా పంపించేవారు. అంతేగాని అడ్వర్టైజ్మెంట్స్ లో గానీ, ర్యాంప్ వాక్ షోస్ లో గానీ ఈమెకు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇక హెబ్బా పటేల్ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉండడంతో వేరే దారి లేక ఈమె సీరియల్స్ లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా పనిచేసేది. ఇక అలా 2 years చేసిన అంతలా పేరు గాని, డబ్బు గాని రాకపోయేసరికి ఈమె ఫ్యామిలీ మొత్తం ముంబై నుండి బెంగళూరుకి షిఫ్ట్ అయ్యారు. అలా బెంగళూరు వచ్చాక సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని
ఒక ఫోటోషూట్ ని చేసి ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ కి ఇవ్వడం జరిగింది. అలా 1 ఇయర్ ట్రై చేయగా నందకిషోర్ డైరెక్షన్ లో శరణ్ హీరోగా యాక్ట్ చేసిన అధ్యక్ష అనే మూవీలో హెబ్బా పటేల్ కి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 2014లో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. కానీ కన్నడ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉండడంతో పాటు డబ్బులు కూడా అంతంత మాత్రమే ఇవ్వడంతో తన మకాన్ని చెన్నైకి మార్చేసింది. ఇక అలా చెన్నైలో ట్రై చేయగా జై హీరోగా నటించిన తిరుమనం ఎన్నుం నిక్క అనే మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయి ఓకే టాక్ రావడంతో తెలుగులో రాహుల్ రవీంద్రన్ హీరోగా చేసిన అలా ఎలా అనే మూవీ ద్వారా తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ తో ఉన్న సన్నిహిత్యంతోనే హెబ్బా పటేల్ కి అన్ని భాషల్లోనూ సినిమా ఛాన్సులు వచ్చేవనే చెప్పొచ్చు. ఇక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ తో ఉన్న సన్నిహిత్యంతోనే ఈమె మద్యానికి మత్తుమందుకి కూడా అలవాటు పడింది. అలా ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ డబ్బు కోసం ఈమెతో దొరికిన సినిమాల్లో యాక్ట్ చేపిస్తూ బాగా డబ్బుని సంపాదించేవాడు. ఇక అలా ఎలా మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ రావడంతో అప్పటికే డైరెక్టర్ సూర్యప్రతాప్ రొమాంటిక్ బోల్డ్ మూవీ కుమారి 21F కోసం ఆడిషన్ ని నిర్వహించడం జరిగింది. ఇక ఆ మూవీలో బోల్డ్ సీన్స్ ఉండడంతో ఆడిషన్ కి వచ్చిన అమ్మాయిలు ఆ క్యారెక్టర్ చేయడానికి వెనకడుగు వేసేవారు. ఇక అదే సమయంలో ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా హెబ్బా పటేల్ ఫొటోస్ ని చూసిన డైరెక్టర్ సూర్యప్రతాప్ కి ఆ ఫొటోస్ నచ్చడంతో హెబ్బా పటేల్ తో ఆడిషన్ చేయించగా ఆ క్యారెక్టర్ చేయడానికి కూడా హెబ్బా పటేల్ ఒప్పుకోవడంతో ఈమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక అలా కుమారి 21F మూవీ షూటింగ్ జరిగేటప్పుడు హెబ్బా పటేల్ కి రాజ్ తరుణ్ కి మంచి స్నేహం ఏర్పడింది. అలా ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉండడం మొదలెట్టారు. ఇక కుమారి 21F మూవీ 15 కోట్లతో నిర్మించగా 2015 నవంబర్ 20న రిలీజ్ అయి 38 కోట్లను కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక కుమారి 21F మూవీ రిలీజ్ అయి హిట్ అవడంతో హెబ్బా పటేల్ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈమెకు సినిమాల మీద ఉన్న మక్కువ కంటే రాజ్ తరుణ్ తో పెరిగిన రిలేషన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో ఈమెకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ తో రిలేషన్ ని కట్ చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టిన రాజ్ తరుణ్ సపోర్ట్ తోనే మూవీస్ చేయడం మొదలెట్టింది. అలా నెక్స్ట్ మూవీ రాజ్ తరుణ్ తో ఈడో రకం ఆడో రకంలో చేయగా ఆ మూవీ 2016లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో హెబ్బా పటేల్ కి కుమారి 21F తో వచ్చిన క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ఇక ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే మూవీలో ముగ్గురు హీరోయిన్లో ఒక క్యారెక్టర్ ని చేయడంతో హెబ్బాని సెకండ్ హీరోయిన్ కేటగిరీలో చేర్చేశారు. ఇక ఇదిలా ఉంటే కుమారి 21F ఫ్లేవర్ లోనే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ అనే మూవీ చేయగా అది కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అందులో రాజ్ తరుణ్ గెస్ట్ రోల్ చేయడం విశేషం. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఎప్పుడైతే వరుణ్ తేజ్ తో మిస్టర్ అనే మూవీలో హెబ్బా పటేల్ కి ఆఫర్ వచ్చిందో ఇక పైన హెబ్బా సినిమాగ్రాఫ్ మారి ఎస్టాబ్లిష్ హీరోస్ తో ఛాన్సులు వస్తాయని ఇండస్ట్రీలో అందరూ అనుకున్నారు. కానీ మిస్టర్ మూవీలో ఈమె సెకండ్ హీరోయిన్ గా చేయడంతో పాటు ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో అప్కమింగ్ హీరోస్ మూవీస్ కి హెబ్బా పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇక రాజ్ తరుణ్ కి హెబ్బా పటేల్ తో పెరిగిన సన్నిహిత్యం కారణంగా తను యాక్ట్ చేసిన అందగాడు ఒరే బుజ్జిగా అనే మూవీలో కూడా ఈమెకు హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పించడం జరిగింది. ఇక అలా వీరిద్దరూ తరచూ కలిసి మూవీస్ లో యాక్ట్ చేయడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. కానీ హెబ్బా పటేల్ ఏంజల్ అనే మూవీని నాగన్వేష్ తో చేసేటప్పుడు వీరిద్దరికీ పెరిగిన సన్నిహిత్యం కారణంగా రాజ్ తరుణ్ తో హెబ్బా పటేల్ బ్రేకప్ చేసుకుందనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. ఇక ఏంజల్ మూవీ ప్రమోషన్ లో వీరిద్దరి క్లోజ్నెస్ ని చూసి వీరు సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ ఏంజల్ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక అప్పటికే రాజ్ తరుణ్ తన ఓవర్ యాటిట్యూడ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల తన సక్సెస్ఫుల్ కెరియర్ ని ఫెయిల్యూర్ ట్రాక్ మీదకి తీసుకొచ్చాడు. దీంతో కుమారి 21F మూవీ తర్వాత చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో హెబ్బా పటేల్ కి కూడా సపోర్ట్ చేయలేకపోయాడు. ఇక నాసామిరంగా మూవీతో ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయడం విశేషం. మీకు రాజ్ తరుణ్ గురించి వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇక ఇదిలా ఉంటే హెబ్బా పటేల్ చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో ఈమె మానసికంగా కృంగిపోయి మద్యానికి మత్తుమందికి బానిసైంది. దీంతో ఈమె బాడీ ఫేస్ షేప్ అవుట్ అవడంతో రామ్ నటించిన రెడ్ మూవీతో ఐటమ్ డాన్సర్ గా మారి తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అలా ఆ మూవీలో హెబ్బా పటేల్ లుక్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక ఆ మధ్యలోనే ఓదెల రైల్వే స్టేషన్ అనే మూవీ చేయగా అందులో ఈమె మెచ్యూర్డ్ ఫేస్ ను చూసి కుమారి 21F హెబ్బా పటేల్ ఎందుకు ఇలా అయిందనే క్వశ్చన్స్ కూడా రేజ్ అయ్యాయి. కానీ ఆ మూవీలో ఈమె బోల్డ్ యాక్టింగ్ కి మంచి అప్రిషియేషన్ దొరికిందనే చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ నే చేస్తుందని హెబ్బా ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన గీత, ద గ్రేట్ ఇండియన్ సూసైడ్, అలా నిన్ను చేరి అనే మూవీస్ చేయగా ఆ మూవీస్ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయినా కూడా వాటికి అంతలా ఆదరణ దొరకలేదు. ఇక హెబ్బా పటేల్ కి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడంతో అటు హీరోయిన్ గా చేస్తూ గెస్ట్ రోల్స్ చేయడం, మరోవైపు ఐటమ్ డాన్సర్ గా చేయడంతో ఈమెకు కమర్షియల్ మూవీస్ లో ఎవరూ ఛాన్స్లు ఇవ్వలేదు. అంతేకాకుండా ఈమె ఫేస్ మరియు బాడీని మెయింటైన్ చేయకపోవడం కూడా మరో కారణం అనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే హెబ్బా పటేల్ రీసెంట్ గా
శాసనసభ అనే మూవీలో కూడా ఐటమ్ డాన్స్ చేసిన అంతలా గుర్తింపు రాలేదు. ఇక అలా సినిమాల్లో తనకి అవకాశాలు రావట్లేదని ఆర్థిక సమస్యల కారణంగా ఈమె మస్తీ, వ్యవస్థ అనే వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేయడం గమనార్హం. ఇక ఇన్ని రోజులు హెబ్బా పటేల్ రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుంటున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే రాజ్ తరుణ్ చేసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అయ్యాయో అప్పుడే హెబ్బా పటేల్ రాజ్ తరుణ్ కి బ్రేకప్ చెప్పేసి బెంగళూరుకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ తో డేట్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు హెబ్బా పటేల్ హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ డాన్సర్ గా 19 సినిమాల్లో నటించింది. ఈమె నటనకు గాను ఒక జీ తెలుగు అప్సర్ అవార్డుని కూడా అందుకుంది. మీకు హెబ్బా పటేల్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అన్ని సమస్యల్ని తీర్చమని దేవుణ్ణి ప్రార్థించే కన్నా ఏ సమస్యనైనా సరే ఎదురించే శక్తిని ప్రసాదించమని కోరడం మిన్నా. ఇది ఫోక్స్ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.